దగ్గర కూడా కొంచెం డ్రైనేజీల విషయంలో కూడా చాలా జాగ్రత్త పాటించండి. మీకే తెలుసు, పక్కన అంటే 500 మందే కదా, బాధ్యతగా ఉండాలి కదా. ఓ దాంట్లో ప్రాబ్లం వస్తే తీసుకెళ్ళి డ్రైనేజీలో పడేస్తే ఏమవుద్ది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి కదా. దాని ప్రాసెస్ ఉంది కదా. మీరు ఒక ఫండ్ పెట్టుకోండి, 10 ఎకరాలు వాడే వాడు పాపం చచ్చిపోతాడు, వాడు జీవితం నాశనం అయిపోద్ది అనుకుంటే మీరు ఒక ఫండ్ పెట్టుకోండి. ఆ 10 ఎకరాల వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏదో డిసీజ్ వచ్చింది, అవన్నీ పోతున్నాయి, వాడు నష్టపోతున్నాడు. దానికి ఏదో ఒకటి చేయండి, వాడికి ఏదో ఒకటి చేసి పెట్టండి. వాడు వదలకుండా ఉంటాడు. వాడు మళ్ళీ గంటలోనో 2 గంటల్లోనో 3 గంటల్లోనో లేదు మహా అయితే కనుక ఓ 4 రోజుల్లోపు మళ్ళీ నింపేయాలి, మళ్ళీ పట్టేయాలి, మళ్ళీ ప్రాబ్లం. ఇవన్నీ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాయి. ఇవన్నీ కూడా కలిపి కూర్చుంటే జరిగే సమస్యలు చాలా ఉన్నాయండి. బేసిక్గా దాంట్లో వచ్చి అందరం ప్రభుత్వం చేయాల్సిన పనులు మనందరికీ కనపడతాయి, కానీ మన దగ్గర చేయాల్సిన పనులు కూడా మనం కూడా చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరు అందరూ ఐక్యతగా ఉండండి. మన ఐక్యత ఎప్పుడైనా కానీ స్ట్రాంగ్గా చేయగలిగింది. ఎందుకంటే బేసిక్గా మీరు చెప్పినట్టుగా 50,000 పైన తీసుకొచ్చారు, 50,000 పైన వచ్చినాయి. ఓకే, 50,000 మెజారిటీ వచ్చింది కాబట్టి నేను కూడా గట్టికి వెళ్ళి కూర్చోగలుగుతున్నాను. నాకు 64% ఇచ్చారండి గుడివాడ ప్రజలు. దాంట్లోంచి మరి నాకు సమస్యలు కావాలి కదా, దీంట్లో చేసి రావాలి కదా. మళ్ళీ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలంటే అందరికి కావాల్సినవన్నీ చేయాలని చెప్పి నేను ధైర్యంగా డైరెక్ట్గా చెప్పగలుగుతాను. అదే రకంగా మీరు కూడా అందరూ కలిపి రండి. నందివాడ మండలంలో 400-500 మంది ఉన్నారు. నేను ఇక్కడే చూస్తున్నా, అందరు రాలా. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది రాలా. ఓకే, ఇది ఎవరికి వచ్చే లాభం? బేసికల్ ఎవరికి పోయేది ఏంటి? బేసికలీ ఇది అందరి సమస్య కదా. బేసిక్గా ఏదైనా కానీ ఒకళ్ళు లీడ్ చేస్తున్నారు, ఒకళ్ళు ఇది చేస్తున్నారు అనేది కాకుండా అందరూ కలిపి ఎన్నుకోండి, ఎన్నికల్లో పెట్టుకోండి, ఒక సంఘం పెట్టుకోండి, దాంట్లోంచి ఒక ఫండ్ ఏర్పాటు చేసుకోండి. మీరే బోర్డు పెడుతున్నారు కదా. ఏ కావాలన్నా కానీ వాస్తవానికి నేను ఒకటి ఒప్పుకుని తీరాల్సింది ఏంటంటే, చక్కగా రోడ్లు కావాలన్నా ఏ కావాలన్నా కానీ మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఆయన కూడా చాలా మంచిగా రోడ్డు అయితే కనుక నాకు సమస్య తీర్చిపెట్టారు. అది కూడా మీరందరూ కూడా పోల్కొండ రోడ్డు కూడా చాలా క్లియర్గా చేసుకుంటూ వస్తున్నారు. అందరికీ ఇలాంటి వాటిలో కొంచెం ముందుగానే ఉంటారు. అదే ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నా కూడా ఇదే రకంగా ఉంటే ఈ 450 మించి రాకుండా ఇంకో 451 వాడు రాకుండా ఉంటాడు అట్లీస్ట్ మీకు పోటీ. మీరందరూ కలిసి ఉంటే ఓకే. దీంట్లో అంటే మీ ఎవరికాళ్ళు ఎదగాలనుకుంటారో దీంట్లో చదువుకుంటారు, కానీ పక్క దాంట్లోకి వెళ్ళి ఎదుగుదాం. ఇక్కడ 10,000 వచ్చింది, ఇక్కడ 10 ఎకరాలు చేస్తున్నారు, 20 ఎకరాలు చేయాలంటే ఇక్కడ ఖాళీ లేకపోతే పక్క దాంట్లోకి వెళ్ళి తీసుకుంటారు. అట్లీస్ట్ మన దగ్గర గట్టిగా ఉందాం, స్ట్రాంగ్గా ఉందాం. ఒకరి మీద ఒకళ్ళు పోటీ పడకుండా ఎవరికి లాభం అవుతుంది? ఆ 1000 రూపాయలు మీరు పెంచేదేమో 10,000, అక్కడ 80,000 90,000 అలా 1,00,000 రూపాయలు చేశారు. కానీ ఆడు 1000 కట్టమంటే వాడు కట్టట్లేదు అంటారు. మరి అసలు మీరే తీసేసుకోండి, అది కూడా పెంచామనుకోండి, కట్టేసేయండి. వారికి ఈ సమావేశానికి హాజరైన రైతులందరికీ నమస్కారం అండి. ప్రధానంగా నందివాడ మండలంలో ఉన్న 29,000 ఎకరాల్లో దాదాపు చాలా వరకు అయ్యింది. అయితే ఇంకా 9,000 ఎకరాలు పెండింగ్ ఉందండి. ఈ లీజ్దారులకి ఉన్న రైతులకి ఈ డాక్యుమెంట్స్ లేవనే కారణం చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మేమెందుకు కట్టాలని లీజ్దారులు, మేమెందుకు కట్టాలని చెరువు గలవాళ్ళు ఇది కావటం వల్ల కొన్ని తేడలేదండి. ఈ పెద్ద చెరువులు ఈ కారణాలతో దాదాపు ఒక 9,000 చిల్లర ఆగి ఉన్నాయి సార్ నందివాడ మండలంలో. అది క్లియర్ అయిపోతే మొత్తం క్లియర్ అయిపోతుంది సార్. రొయ్యల చెరువులు దాదాపు 95% మొత్తం అయిపోయింది సార్. కేవలం చేపల చెరువులే ఈ 9,000 ఆగి ఉన్నాయి సార్. పర్సెంటేజ్కి వచ్చేస్తే మండలం మొత్తం చూస్తే 60% అయింది సార్. ఇంకా 40% మండలం మొత్తానికి వస్తుంది. 29,000కి 20,000 అయినా 9,000 పెండింగ్లో ఉన్నాయి. అయితే మీరు తమరు చెప్పినట్టు పైలట్ ప్రాజెక్ట్ అయితే దాదాపు అయిపోయింది సార్. ఇప్పుడు సబ్సిడీకి రిస్ట్రిక్షన్ అనేది తీసేస్తున్నాం, మరి చేయించుకోవాల్సిన అవసరం మీ మీదే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చేయించాల్సిన అవసరం